హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం అనకాపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. చూశారు కదా, ఎంట్రన్స్ అయితే సింపుల్గా ఫ్లెక్స్ గేట్ అయితే చేశారు. లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత సెల్ఫీ బోర్డులు అయితే చాలా అయితే అట్రాక్టివ్గా అయితే కనబడుతున్నాయి. దిగడానికి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనబడుతున్నాయి. దాని తర్వాత వచ్చేసరికి సెల్ఫీ బోర్డులు అయితే చూస్తున్నారు కదా, చూసిన తర్వాత మనకు ఒక చెట్టు అయితే కనపడింది. చాలా నచ్చింది అనమాట. చూశారు కదా, మీకు మీకు నచ్చిందో లేదో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. తర్వాత ఐ లవ్ ఇండియా అని చెప్పి ఉంది. దాని తర్వాత వచ్చేసరికి స్టాట్యూ ఆఫ్ ఇది ఉంది. సర్లే అని చెప్పేసి నాకైతే యాక్చువల్గా లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఐఫిల్ టవర్ ఉందన్నమాట. లైటింగ్ అయితే చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. చూడండి, మామూలుగా ఏంటంటే ఏడు హైలైట్ అయితే దానికి ఉన్న లైటింగ్ వేయడం ఒక హైలైట్. దాని తర్వాత వచ్చి పక్కనే పిల్లలాడుకునే బొమ్మలు చిన్న కౌంటర్ అయితే ఉందన్నమాట, టాయ్స్ కౌంటర్. అలాగే మనం వెళ్ళే కొద్దీ ఎదురుగా అయితే మనకి ఒక ఎయిర్ టాయ్స్ అయితే కనబడుతుంది. ఈ షాప్ వచ్చేసరికి పిల్లలు ఆడుకునే బొమ్మలండి. ఇది గాలి బుడగలతో నింపే బుడగలు అని చెప్పి అంటారు, ఏ టాయ్స్. దాని ఎదురుగా కనబడే షాప్ వచ్చేసరికి ఇందులో బోల్డ్ అయితే ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి లేడీస్కి సంబంధించిన చెవులీల కాడ నుంచి, గాజుల కాడ నుంచి, బ్యాస్లెట్ కానీ చేటి జడ్డు ఉన్నాయి. దాని పక్కనే పిల్లలు ఆడుకునే ఏ టాయ్స్కి సంబంధించిన ఏ టు జెడ్ అయితే ఉన్నాయి. మనం భయపడే పాము కాడ నుంచి ప్రతిదీ ఐటమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాని ఎదురుకు వచ్చేసరికి జ్యువెలరీ షాప్ అనమాట. మనకైతే ఎలా లేదు, నేను బయట నుంచి కవర్ అయితే చేశాను. మీకు కనబడుతుందా లేదా అయితే నాకు తెలియదు కాబట్టి నేను లైట్గా అయితే కవర్ చేశాను. మనకి లోపలికి ఎలా లేదు. దాని పక్కనే రంగురంగులుగా అయితే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి చూడండి. దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన ఇంట్లో అంటించుకునే స్టిక్కర్స్ అనమాట. చూడండి, దాని పక్కనే మన పిల్లలు చదువుకోవడానికి పెన్నులు అయితే వాడుతుంటారు కదా, రకరకాల కలర్ పెన్నులు అయితే ఉన్నాయి. రెండోది మోడల్ చూడండి. దాని పక్కన వచ్చేసరికి టాయ్స్ అనమాట. పిల్లలు ఆడుకునేది ఇది రెండో స్టాల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా రకరకాల టాయ్స్ అయితే ఉన్నాయి. దాని పక్కన వచ్చేసరికి ప్లాస్టిక్ సామాన్ అనమాట. ఏ టు జెడ్. నేను ఆల్రెడీ పాత వీడియో అయితే చూసినట్టయితే నేను మొన్న ఒక వీడియో అయితే చేశాను. ఏది మన మధురవాడ ఎగ్జిబిషన్ వీడియో చేశాను. అందులో గల ఇలాగ కూడా ప్రతిదీ అయితే ప్లాస్టిక్ సామానం అయితే ఉంది. అలాగే మనం లైన్లో చూసుకుంటే అయితే గేమ్ స్టాల్ అనమాట. గేమ్స్ అంటే ప్రజెంట్ జనాలు ఎవరైతే లేరు, గేమ్స్ పెద్ద లైక్ చేయట్లేదు. అందుకని చెప్పేసి నేను మామూలుగా అంత కవర్ అయితే చేయలేదు. అలా తీసుకుంటే అయితే వెళ్ళిపోయాను. మీరు ఎగ్జిబిషన్లో ఏ గేమ్ అంటే చాలా ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి.